నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉత్తమ ప్రధానోపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం నర్సరావుపేటలో. సోషల్ మీడియా ద్వారా టీడీపీపై అవాస్తవాలు ప్రచారం చేసిన నూతలపాటి సుబ్బారావు. నర్సరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ. పల్నాడు జిల్లా డాక్టర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి నివాళులు. ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు. ఘనంగా వినాయక నిమజ్జనం వేడుకలు నర్సరావుపేట పట్టణంలో. అర్ధ చాతుర్మాస్య వ్రతం సోమవారంతో సంపూర్ణం. అమరావతి శ్రీ వాసవి ఆర్యవైశ్య సత్రంలో. ఎమ్మెల్యే అరవింద్ బాబు నాయకత్వంలో మంచి కార్యక్రమాలు. మాజీ మేయర్ కన్నా నాగరాజు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబులు ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిల్లాని కపలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 68 మంది ప్రధానోపాధ్యాయులను సన్మానం చేసి మెమోంటాలను అందజేశారు. అనంతరం ఎన్జీఓ కాలనీ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కోడెల శివప్రసాద్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎన్నో సేవలు అందించారు. కరోనా సమయంలో సుమారుగా 15 లక్షల దాకా ఫండ్ జెడ్పీ హై స్కూల్ ఎడ్లపాడు. I now request ఎర్రవల్లి హనుమంతరావు గారు, జెడ్పీ హెడ్ మాస్టర్, జెడ్పీ హై స్కూల్ పస్మల్. అంకిత భావం, క్రమశిక్షణ, సేవా తత్పరతతో విధులు నిర్వహించడం. ఎన్నో సేవలు అందించారు. కరోనా సమయంలో సుమారుగా 15 లక్షల దాకా ఫండ్ ఎన్నికల మొత్తం ఇక్కడ వీలుకుంటూ ఉంటుంది. వాళ్ళందరూ దయచేసి మీకు రావాల్సి కోరుతున్నాము. ప్రతిభకు ప్రేరణ. ఈయన మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్. దాదాపుగా మ్యాథ్స్ కాంపిటీషన్స్ లో పిల్లలు పాల్గొనేటట్టు చేసి మ్యాథ్స్ నేర్పడంలో దిట్ట. ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలి. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా, రాజరెడ్డి గారు లాంటి వాడు కోపం వస్తే రావచ్చు. ఏదైతే గవర్నమెంట్ ఒకప్పుడు బ్యాంక్స్ అన్నిటినీ కూడా నేషనలైజ్డ్ చేసి ప్రైవేట్ బ్యాంకుల నుంచి సేఫ్టీ లేదనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందో, అలాగే గవర్నమెంట్ టీచింగ్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, సెకండరీ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ అండర్టేక్ లో తీసుకుని ఏదైతే మీరు టీచర్స్ ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్స్, మీ స్కూల్లో మీ పిల్లలు చదివించుకునే రోజు రావాలనేది నా ఆకాంక్ష. అప్పుడే ఈ భారతదేశం డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ఎదగటానికి అవకాశం ఉంటుందనేది నా ఆలోచన. కాబట్టి ఎంపీ గారు లాంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని టైం వచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా దీన్ని ప్రస్తావన చేయాలి. ఎవరో ఒకళ్ళు నాంది పథకాలు దీనికి. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలి అంటే ఇది జరిగి తీరాలనేది నా ఆలోచన. మర్చిపోయా, ఎంపీ గారికి కూడా కోపం వస్తుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అధిపతిగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా కొంచెం కోపం రావచ్చు. కానీ జరిగితే ప్రజలందరికీ మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తా ఉన్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ భవ. ఎందుకంటే మేము కూడా ఒక టీచర్ బిడ్డలమే. నేను ప్రసాద్, మేమందరం కూడా టీచర్ పిల్లలు అనమాట. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. విద్యాబుద్ధులు నేర్పారు, క్రమశిక్షణ అలవాటు చేశారు. అదేవిధంగా ప్రయాణం చేయడం జరిగింది. ఈ జీవితంలో ప్రయాణం చేయాలంటే తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా దశ చూపించేది ఉపాధ్యాయులు. మంచి ఉపాధ్యాయుడు కనుక మనకి దశ నేర్పితే కనుక డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక రాజకీయవేత్త అవ్వచ్చు. కొంతమంది టీచర్లు మన జీవిత చక్రాన్ని వాళ్ళే తిప్పుతూ ఉంటారు. అదే నువ్వు డాక్టర్గా పనికిరావు, నువ్వు ఇంజనీర్ అవ్వంటాడు ఒక ఆయన. అరవింద్ బాబు నీకు లెక్కలు రావు, నువ్వు సైన్స్ వెళ్ళమని చెప్పేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రసాద్ మ్యాథ్స్కి వెళ్తే నేను సైన్స్ డాక్టర్ అయ్యాను. నిజంగా నా లెక్కలు బాగా వచ్చింటే ఆ రోజుల్లో ఎంపీసీకి వెళ్ళి ఉండేవాడిని. ఆ విధంగా మన జీవిత చక్రాన్ని మార్చే గుణం మరి టీచర్ చేతిలో ఉంది. అదేవిధంగా ఒక మంచి విద్యార్థి బాగా చదువుకుంటుంటే నువ్వు ఐఏఎస్కి వెళ్ళాలి, సివిల్స్కి వెళ్ళాలని చెప్పి చాలా మంది డైరెక్షన్ చేసిన పిల్లలు
మరి వాళ్ళ చిలకూరుపేటలో ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, నర్సాపేటలో ఐఆర్ఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఒక 67 మంది టీచర్స్ని ఐడెంటిఫై చేసి వారికి ఈరోజు ఇక్కడ ఒక సన్మానం లాగా పెట్టడం అనేది మంచి పరిణామం. ఎందుకు అంటా ఉన్నా అంటే ఇందాక రాము గారు ఒక సూచన చెప్పారు, బ్యాంకుల్ని పబ్లిక్ చేశారు ఇందిరా గాంధీ టైంలో. అలాగే ఎడ్యుకేషన్లో కూడా పూర్తిగా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే పూర్తిగా ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది అసలు మర్చిపోయారు. ప్రైవేట్ స్కూలే మన స్కూలు, గవర్నమెంట్ స్కూల్ కాదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలా పరిస్థితి వచ్చింది. ఏదో ఈ సంవత్సరం వచ్చింది కాదు, గడిచిన 20-10 సంవత్సరాల నుంచి. దీని గురించి నేనేదో కొత్తగా ఏదో ఈ కమ్యూనిస్టు భావజంతో నేను మాట్లాడుతున్నాను కదా, ఇది మా నాన్నగారు కూడా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పబ్లిక్ ఫోరంలో కానీ టీవీలో కానీ ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. నర్సరావుపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఎలమంద గ్రామానికి చెందిన నూతలపాటి సుబ్బారావుపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కిడ్నాప్ చేసి దాడి చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాన్ని నర్సరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ అన్నారు. నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో 12వ తేదీ నైటు తెల్లవారుజామున అంటే 13 అవుతుంది. ఆ రోజు 2 గంటల సమయంలో నూతలపాటి సుబ్బారావు సన్ ఆఫ్ రాములు, ఇతను వచ్చేసి ఎల్లమంద విలేజ్, ఇతన్ని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులతో కొట్టారు, కర్రలతో కొట్టారు అని చెప్పని అన్ని రకాల సోషల్ మీడియాలో రావడం జరిగింది. కానీ వాస్తవంగా జరిగింది ఇది కాదు. ఇతను గత కొంత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఊర్లో ఉండట్లేదు, ఎల్లమందలో ఉండట్లేదు. అతను గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో నివాసం ఉంటున్నాడు. కానీ ఇతను చెప్పడం కూడా 4-5 రకాల వర్షన్స్ చెప్తున్నాడు. కానీ ఏది కూడా కరెక్ట్ కాదు. అతను ఇచ్చిన కంప్లైంట్ ఉందండి. ఈ కంప్లైంట్లో అతను ఇచ్చింది ఆ రోజు 12వ తేదీ రాత్రి 2 గంటలకి టీ తాగడానికి ఎస్ఆర్కేటి సెంటర్లో ఉండగా దినేష్ మరియు కాళేష్ అనే ఇద్దరు వచ్చి మరియు కొంతమంది వచ్చి కొట్టారు అని చెప్పని కంప్లైంట్ ఇచ్చున్నాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేసాము ఆ రోజే. ఆ క్రైమ్ నెంబర్ వచ్చి కూడా 258/24. దీనిలో 324 రెడ్ విత్ 34 కంటెంట్స్తో కేసు కట్టడం జరిగింది. దీనిలో అన్ని అపోహలుగా అతను కిడ్నాప్ చేశారని వదంతులు ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కానీ అవన్నీ వాస్తవాలు కాదండి. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేశాము. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గ అభివృద్ధికి అనేక సేవలు చేశారని, అదే బాటలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అన్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లావు కృష్ణదేవరాయలు గారికి వడ్డీల సంఘం తరపున స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము గారికి స్వాగతం సుస్వాగతం. గారి 5వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ చంద్రవాడ అరవింద్ బాబు గారికి పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేశారు. అరవింద్ డాక్టర్ కోడెల సుప్రసాద్ గారు బతుకున్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ చేశారు, రెవెన్యూ మినిస్టర్ చేశారు, హెల్త్ మినిస్టర్ చేశారు. ఆయన ఏ పదవి తీసుకొచ్చినా ఆ పదవికి అన్నీ తీసుకొచ్చారు. అభివృద్ధి ముఖ్యంగా ఆయన పనిచేశారు. మరి ఆయన సత్రిపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపుగా 60,000 ఇళ్ళకి 2 నియోజకవర్గాల్లో బాత్రూమ్స్ కట్టించడం అది చెప్పుకోదగ్గ విషయం. అదే రకంగా 2005లో రోసయ్య గారు నేను కోటపుకొండ వచ్చినప్పుడు అసలు కోడెల సుప్రసాద్ గారు ఈ డబ్బులు ఎట్లా తీసుకొచ్చారు, ఏ దేవాలయం తీసుకొచ్చారు, ఎట్లా వసూలు చేశాడు అనేది ఆయనకే సరిపోయింది. ఆయన తెలివితేటలకి మనం జీవితంలో చెప్పుకోవచ్చు అని ఆయన చెప్తూ ఉన్నారు. మరి అదే రకంగా కోడెల శివప్రసాద్ గారు రవీంద్ర ప్రసాద్ స్పెల్ స్పీకర్గా అయిన తర్వాత కూడా ఆయన నర్సరావుపేటలో అందరికీ తెలుసు షాదీఖానా, టౌన్ హాలు, అదే రకంగా కోడెల స్టేడియము ఎన్నో డెవలప్ చేశారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఈయన చేసినట్టు అభివృద్ధి ఇంతవరకు
ఏ ఎమ్మెల్యే చేయలేదు. అది ఆయన కొడుకే దానికి అధికారం దక్కింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానాయకుడైనటువంటి శ్రీ కోడెల శివప్రసాద్ గారి పంచమ వర్ధంతిని నర్సరావుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట ప్రజల హృదయాల్లో రెండే విషయాలు ముఖ్యంగా మదిలో మెదులుతాయండి. ఒకటి, కోటప్ప కొండ మీద ఉన్నటువంటి కోటయ్య స్వామి అయితే ఆ కొండ కింద ఉన్నటువంటి కోటలో ఉన్న కోడెల గారిని ప్రజలు అంతే హృదయాల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే వైద్యుడిగా ఆయన డాక్టర్గా వైద్య వృత్తిని చేపట్టి ఎంతోమంది పేద ప్రజలకి ఉచితంగా వారు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి 1983లో రా తెలుగుదేశం పిలుస్తోంది రా అన్నగారి పిలుపునందుకొని వారు మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చి మన నర్సరావుపేట నుండి 5 సార్లు శాసనసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి ఘనత పల్నాటి పులిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాయకుడు మన కోడెల శివప్రసాదరావు గారు. మన ప్రీతమ నాయకులు మరి నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి గారు కీర్తిశేషులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 5వ వర్ధంతి మన పట్టణ పార్టీ ఆఫీసులో మన నర్సరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ కోడెల గారి 5వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కారణ జన్మలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా కారణ జన్మలు డాక్టర్ కోడెల గారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే. ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఏదైతే నర్సరావుపేట పట్టణాన్ని, నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తొలి సభాపతిగా చేసిన డాక్టర్ కోడెల గారిని ఎవరు మర్చిపోలేరు. ఏదో విగ్రహాలు పెట్టడం వల్లనో వీటి వల్ల మనం ఆయన గుర్తుపెట్టుకోవడం కాదు, ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నారు. అదేవిధంగా నేను ఒకటే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, డాక్టర్ కోడెల గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఏదైనా ఒక గట్టి పని చేసి డాక్టర్ కోడెల గారి విగ్రహం కానీ అదేవిధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో తప్పనిసరిగా దాన్ని విజయవంతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నర్సరావుపేటలో గణనాథుడి నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ మండపాల వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లమ్మ సెంటర్ నుండి రావిపాడు వైపుగా ఊరేగింపు కొనసాగించారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు విధులు నిర్వహించారు. పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య సత్రంలో గత 60 రోజుల నుంచి అర్ధ చాతుర్మాస్య వ్రతం సోమవారంతో ముగిసింది. తెనాలి శ్రీ సాలగ్రామ ట్రస్ట్ పీఠాధిపతులు శ్రీ 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 ప్రజ్ఞానంద భారతి బాలస్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. అర్ధ చతుర్మాస్య వ్రతం 1వ చివరి రోజున స్వామీజీ సమక్షంలో పూర్ణాహుతి నిర్వహించారు. అప్పలాయగుంట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకుల నేతృత్వంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ బాల స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ యాంత్రికంగా ఉండే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వం వైపు మనస్సు మరల్చుకొని పిల్లలందరికీ ఆధ్యాత్మిక తత్వం బోధించాలని, తద్వారా మానసికంగా శారీరకంగా అందరికీ సౌభాగ్యం చేకూరుతుందని అన్నారు.
లోక కళ్యాణం కోసం చేసిన ఈ కార్యక్రమాల ద్వారా అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం సహాయ కమిషనర్ వేమూరి గోపి, టీటీడీ దాసగాన సాహిత్య ప్రాజెక్టు గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ వాసుదేవరావు భక్తులు పాల్గొన్నారు. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన వినాయక. నర్సరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నాయకత్వంలో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని మాజీ మేయర్ కన్నా నాగరాజు అన్నారు. స్థానిక ప్రకాష్ నగర్లోని సిబిఐటి స్కూల్లో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ కన్నా నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. రాక్షస పాలన అంతమైన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నాయకులు అందరితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని మాజీ మేయర్ కన్నా నాగరాజు అన్నారు. ఈ ఫ్రెండ్లీ ఇలాంటి ముందు కావాలండి. ఎందుకు అంటే ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ పోవాలి. ఏది మనసులో పెట్టుకోకుండా చక్కగా పరిపాలన అనేది ముందుకు తీసుకురావాలి, అభివృద్ధి అనేది ముందుకు తీసుకురావాలి. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు చూసాము వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అనేది. కాకపోతే ఈ రిలేషన్షిప్ని ఇలాగే మెయింటైన్ చేసుకుంటే ఫ్రెండ్లీ నేచర్ని ఇలా క్రియేట్ చేసుకుంటూ ముందుకు పోవాలి, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి అని చెప్పి. అలాగే మా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ఎప్పుడూ టీం చదలవాడ అనేది వెన్నంటి ఉంటుంది. వాళ్ళకి ఏ అవసరమైనా కానీ నా తరపున కావచ్చు, మా డాక్టర్ గారి తరపున కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం ఖచ్చితంగా వాళ్ళకి నిలబడతాము, అండగా ఉంటాము. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. నర్సాపేటలో టీం చదలవాడ అని చెప్పి 2.5 సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము అరవింద్ బాబు గారి తరపున. అట్లనే ఈ సంవత్సరం 20 సంవత్సరాల తర్వాత నర్సాపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం జరిగిందండి. అది మా అరవింద్ బాబు గారి కృషి వల్ల. అలానే ఈ గెలిచిన తర్వాత వచ్చిన మొదట పండగ వినాయక చవితి కావడంతో అంగరంగ వైభవంగా మేము హైదరాబాద్ ధూల్పేట నుంచి 18 అడుగుల అయోధ్య వినాయకుడిని తీసుకొచ్చామండి. అయోధ్య వినాయకుడు అని ఎందుకంటారు అంటే మా వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే వినాయకుడి పైన రామ మందిరం, అలానే రాముడు దగ్గరతో హనుమంతుడు చక్కగా ఉంటుందండి. అందుకనే మేము అయోధ్య వినాయకుడు అని పిలుచుకుంటాం, దీనికి పేరు పెట్టుకున్నాము. నర్సరావుపేటలో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు చదలవాడ టీం. వాళ్ళ అరవింద్ బాబు గారి మేనల్లుడు మరి వాళ్ళ టీం మొత్తం కలిపి ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గణేష్ చతుర్థి అనేది ఏదైతే రాక్షస పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఘన విజయంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నాయకులు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మేమందరం ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా వర్క్ చేసి ప్రజలందరికీ మంచి కార్యక్రమాలు వారికి కావాల్సిన అందుబాటులో ఉండి ముందుకెళ్తామని, ఈ ఐక్యత ముందుకు ఇంకా కొనసాగుతూ అన్ని కలిసిమెలిసిగా చేస్తామని తెలుపుతూ. పల్నాడు జిల్లా నర్సరావుపేట మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ రామిరెడ్డిపేట పాల కేంద్రం ఎదురు బజార్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. సోమవారం సాయంత్రం లడ్డూ వేలంపాట, బుధవారం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఫ్రెండ్ సర్కిల్ పాలకేంద్రం ఎదురు బజార్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 2500 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేసుకుంటూ, నర్సరావుపేట పట్టణంలో మెగా రక్తదాన శిబిరం 17వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. రేపు 17వ తారీఖు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. మన పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ తరఫున ఎన్ఈసి కాలేజీలో, ఎస్ఎస్ఎన్ కాలేజీలో, జేఎన్టీయూ కాలేజీలో, వాగ్దేవి కాలేజీ, ఈ 4 కాలేజీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తాము. సో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక 5వ స్థానానికి 4వ స్థానానికి తీసుకొచ్చి ఒక సుస్థిర పరిపాలన అందిస్తున్నారు. ఆయన మరింత ఆరోగ్యంగా దీర్ఘాయుష్గా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్ని దానాల్లో కల్లా గొప్పదైన రక్తదానం చేయవలసి కోరుతున్నాము. నా పేరు రంగిశెట్టి రామకృష్ణ. నేను నర్సరావుపేట భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. రేపు సెప్టెంబర్ 17 భారత గౌరవ ప్రధాని విశ్వనాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు జరగడం ప్రారంభమవుతుంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా అనేక వేల రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రేపు ఇక్కడ 3 చోట్ల మన ఎస్ఎస్ఎన్ కాలేజీ మరియు జేఎన్టీయూ మరియు వాగ్దేవి కాలేజీలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, జనసేన ఇన్ఛార్జి శ్రీ జిల్లాని గారు, భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆలోకం సుధాకర్ బాబు గారు, వివిధ రాజకీయ నాయకులు, వివిధ ప్రముఖులు, రాజకీయాలకు, కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మా అందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం. సత్తెనపల్లి పట్టణం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న మసీద్కు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. को पूरा शामिल हाल फरमा प्यारे हबीब जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल मक़ाम मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन वल्हम्दुलिल्लाह। बोलो ना, हाथ निकालो। डालो हजरत जब्बास भाई भेज दो सामने में। बोला ना ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 100 రోజుల లోపే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని మెడల్ను సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.